హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ కడాయి చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చాలా బాగుంది కదా! వెంటనే కొనేసుకోవాలనిపిస్తుందా? నాకు కూడా ఆ విధంగానే అనిపించింది. కాకపోతే ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో వెళ్లి కొన్నాను. అదేంటి అగోండి 1 మంత్ కూడా కాలేదు. ఆ విధంగా అయిపోయిందనమాట మొత్తం అంతా కూడా. చూసారు కదా! మొత్తం అది చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా ఉన్నది లోపలంతా కూడా. కాకపోతే అదంతా కోటింగ్ అనమాట. మొత్తం కోటింగ్ అంతా కూడా 1 మంత్‌లో మొత్తం పోయింది లోపలంతా. ఇప్పుడైతే మరి చుట్టూ కూడా ఆ విధంగా ఉన్నదనమాట. మళ్ళీ ఫైనల్‌గా ఈ విధంగా తయారైందది. అంటే ఒక్కొక్క కలర్ కోటింగ్ పోయిన తర్వాత ఇదేమన్నా మరి ఐరన్ కడాయిలాగా వర్క్ అవుతుందేమో మరి చూడాలి. ఈ విధంగా ఉంది. 1 మంత్ కూడా మనం ఫ్రీక్వెంట్‌గా అయితే వాడలేదు. వాడకుండానే మొత్తం కలర్ అంతా కూడా మొత్తం పోయింది. వెనకాల చూసారు కదా! అది కూడా పోయింది. ఈ విధంగాను. తర్వాత మొత్తం కలర్ అంతా పోయిన తర్వాత మనకి మామూలుగా ఇప్పుడు వాడుతుంటే మధ్యలో మాత్రం ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మధ్యలో వరకు ఆల్రెడీ కలర్ పోయింది కాబట్టి ఆయిల్ తోటి కొంచెం అయితే మామూలుగా వర్క్ చేసుకోవడానికైతే బాగానే ఉంది. చుట్టూరా ఇగో ఈ విధంగా ఉందనమాట. ఫస్ట్‌లో అయితే ఫుల్లుగా కలర్ పోయింది. 1 మంత్ కూడా అసలు వాడకుండానే మొత్తం పోయిందనమాట. ఇంతకంటే డీమార్ట్‌లో మనం గ్రానైట్‌ది చిన్నది తీసుకున్నాను. అది అసలైతే భలే వర్క్ అవుతుంది. ఇది చూడండి. చూసారు కదా! మొత్తం అంతా కూడా బాగా స్మాయిల్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇది కొంచెం మామూలుగా వాడుతుంటే ఇప్పుడు ఐరన్ కడాయి అంటే ఆయిల్‌లోనే ఉండాలంటారు కదా! ఈ విధంగా ఉందనమాట ఇప్పుడు. ఇప్పుడైతే కలర్ పోవట్లేదు. ఈ విధంగా అయితే మనం ఎక్కువ వాటర్ అనేది యూజ్ చేయకుండా వాటర్ ఎక్కువ కడిగేసి అట్లా డ్రైగా ఉంచకుండా ఆయిల్‌లోనే ఉంచుతూ ఉంటే గనక ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే మనకి కలర్ అయితే పోవట్లేదు. ఫస్ట్‌లో మాత్రం చాలా మొత్తం కలర్ అయితే పోయిందనమాట. అరే! ఇట్లా ఎంత కష్టపడి మనం ఎంత ఇంట్రెస్టింగ్‌గా కొనుక్కున్నాం. కాస్ట్ కూడా ఎక్కువ పెట్టి కొన్నాను నేను ఆఫ్‌లైన్‌లో. అని చెప్పేసి అనిపించిందనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.